ఈ ఫోన్ వచ్చేసరికి OnePlus 13 బ్యాటరీ మాత్రం సూపర్. స్టార్టింగ్‌లో అయితే 1 ½ డే వచ్చేది. ఇప్పుడు కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎలా ఉంటుందో కూడా. అలాగే దీని పెర్ఫార్మెన్స్ 8 ఎలైట్ ప్రాసెసర్ కాబట్టి బెస్ట్ ప్రాసెసర్. ఆల్రెడీ తెలిసే ఉంటుంది దీని ప్రాసెసర్ సంగతి. కెమెరా స్టెబిలైజేషన్ సూపర్ చాలా బెస్ట్ పోర్ట్రేట్స్ అయితే వస్తున్నాయి ఇందులో అయితే మనకి. ఓఎస్ కూడా చాలా బాగుంది. మనకి ఫ్రంట్ కెమెరా 32 మెగా పిక్సెల్ అప్గ్రేడ్ అయితే చేశారు. పర్లేదు, యావరేజ్గానే ఉంది. మనకి హెజల్బ్లేడ్ పార్ట్నర్షిప్ కాబట్టి చాలా బాగుంది. అలాగే బ్యాక్ డిజైన్ మనకి బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్తో రావడం జరుగుతుంది. చాలా ప్రీమియంగా ఉంది. టచ్ చేస్తూ మీరు అలా దాన్ని రబ్ చేస్తూ ఉండాలనిపిస్తుంది. అంత స్మూత్గా అయితే మనకైతే ఉండడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. మీరు చూస్తున్నారు రాకీ టెక్నోవర్స్. ఈరోజు మన వీడియోలో OnePlus 13 గురించి అయితే పూర్తిగా రివ్యూ అయితే చేయబోతున్నాం. నేనైతే కొని ఒక 3 months అబవ్ అయితే అయ్యింది. 90 days అయితే పైన అయింది. అంటే నేను February 2 అలా కొన్నాను. ఇదైతే నేను నియర్ బై బజాజ్ ఎలక్ట్రానిక్ స్టోర్లో అయితే తీసుకున్నాను. సో నేనైతే నాకు ఎంత కాస్ట్ పడింది అయితే నాకైతే 70,000 అయితే ఆ రోజు రేట్ అయితే మనకి 70,000 అయితే ఉంది. 70,000 అయితే నేనైతే OnePlus Nord 3 అయితే ఫస్ట్ పట్టుకెళ్ళాను. దానికి ఎక్స్చేంజ్ అయితే బోనస్ అయితే మనకి ఎక్స్ట్రాగా కలిపి మనకి 18,000 అయితే చెప్పడం జరిగింది. నార్మల్గా దాని ప్రైస్ మార్కెట్ రేట్లో అయితే ఆ రోజు ఒక 14,000 అలా అయితే మామూలుగా వస్తుంది. ఆల్రెడీ అది 1.5 year అయితే వాడడం జరిగింది. పైన ఒక 1.5 year 2 year అయితే వాడాను నేనైతే. అది 16GB ప్లస్ 256GB మోడల్. సో దానికి మంచి ప్రైస్ అయితే ఇచ్చారు మనకి. అదే వాళ్ళు క్యాష్ ఫైతో పార్ట్నర్షిప్ అయ్యి మనకైతే దానికి వాల్యుయేషన్ అయితే ఇచ్చారు. నేను ఛార్జరు ఇంకా బాక్స్ అయితే నా దగ్గరే ఉన్నాయి, నేనైతే ఇవ్వలేదు. అయినా సరే 18,000 ఎక్కువ అబవ్ ఇచ్చారు నాకైతే. సో ఈ విధంగా అయితే నేనైతే పర్చేజ్ చేశాను. దీంట్లో ఫీచర్స్లోకి వెళ్ళిపోతే నాకు దీంట్లో ఫస్ట్గా నచ్చింది ఈ ప్రీమియం ఫోన్లో ఎవరికైనా తెలిసిందే కదా, మనకి ప్రాసెసర్ చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పేసి. ఇది 8 ఎలైట్ ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. స్పీడ్ అయితే చాలా బాగుంది. 12GB ప్లస్ 256GB మోడల్. ర్యామ్ తక్కువ ఇచ్చారు. యాక్చువల్గా 16GB ఇస్తే బాగుంది స్టార్టింగ్ అయితే నాకైతే అనిపించింది. 12GB ఏంటి, మనం అంత ప్రైస్కి వెళ్ళిన తర్వాత 12GB ఇవ్వడం ఏంటి నేను అనుకున్నాను. యాక్చువల్గా 8GB సరిపోద్ది. కాకపోతే అంత ప్రైస్కి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ వేరియంట్ అనేది 12GB పెట్టడం నాకైతే నచ్చలేదు. అదైతే ఫస్ట్ నాకైతే నచ్చలేంది కాన్ అని నేను చెప్తాను ఇది. ఇంకా అలాగే దీంట్లో మనకి ప్రాసెసింగ్ అయితే చాలా బాగుంది. వీడియోస్ అయితే చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కూడా హ్యాంగ్ అవ్వదు, ల్యాగ్ కూడా అవ్వదు. చాలా ఈజీగా అయితే ఇదైతే వీడియోస్ని 4K వీడియోస్ని రెండరింగ్ అయితే మనకి కేప్ కట్ అండ్ కైన్ మాస్టర్లో అయితే మనకి ఎడిట్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. నాకైతే ప్రాబ్లం లేదు, ఎక్కడ కూడా అనిపించలేదు. నేను ముఖ్యంగా దానికోసం అయితే తీసుకున్నాను. అలాగే గేమింగ్ కూడా నేను స్టార్టింగ్లో ఒకసారి ట్రై చేశాను, బాగానే ఉంది, చాలా బెటర్గానే అనిపించింది నాకైతే. గేమింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఎక్కడ కూడా ల్యాగ్స్ అయితే అనిపించలేదు. ఈజీఎంఐ కానీ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ కానీ మనం ఈజీగా దీంట్లో అయితే ఆడుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అలాగే మన కెమెరా విషయానికి వచ్చేసరికి కెమెరా అయితే మనకి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే రావడం జరుగుతుంది. కెమెరాస్ కూడా హెజల్బ్లేడ్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది, అది మీకు తెలుసు ఆల్రెడీ కూడా. ఇది ఎప్పటి నుంచో వీళ్ళైతే టైఅప్ అయితే అయ్యారు హెజల్బ్లేడ్తోని కెమెరాస్ కోసం, ఓన్లీ ప్రీమియం సెగ్మెంట్స్ కోసం. ఇందులో స్టెబిలైజేషన్ ఉంటుందండి, చాలా బెటర్ ఉంటుంది. మనకి ఐఫోన్తో కంపేర్ చేసుకుంటే మనకి దానికి దగ్గరలో ఒక 80 to 90% దగ్గరలో అయితే ఉంటుంది. స్టెబిలైజేషన్ అయితే అంత బాగుంటుంది. కొన్నిసార్లు అయితే గ్లిచెస్ అయితే అవుతుంది. జూమ్ చేసేటప్పుడు మనం స్టెబిలైజేషన్ పెట్టి జూమ్ చేసేటప్పుడు మనకి గ్లిచ్ అయితే అవుతుంది. అది కొన్నిసార్లు అవుతుంది. మనం అది అప్డేట్స్లో ఫిక్స్ చేస్తారేమో చూడాలి. అలాగే మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ వచ్చేసరికి పోర్ట్రేట్స్ తీసేటప్పుడు ముఖ్యంగా ఫస్ట్ అయితే ఒక ఇమేజ్ చూపిస్తుంది. ఫోటో క్లిక్ చేసి ఓపెన్ చేస్తాం కదా గ్యాలరీలో, మనం క్లిక్ చేసిన వెంటనే కొంచెం చాలా వర్స్ట్గా కనబడుతుంది. ఏంటంటే 20,000 రూపాయల లోపు తీసిన కెమెరా ఎలా అయితే ఉంటుందో అలాంటి ఫోటో అయితే ఫస్ట్ అవుట్పుట్గా ఇస్తుంది. ఒక 4-5 seconds మనం వెయిట్ చేస్తే మొత్తం మారిపోతుంది. మొత్తం అక్కడ ఉన్న మనిషి మారిపోడు, కాకపోతే కొంచెం మంచి హెచ్డిఆర్లో మనకి బ్రైట్నెస్ చేసి చాలా పర్ఫెక్ట్గా మనకి ప్రాపర్ ఎడ్జ్ డీటెయిల్స్ అనేవి మనకైతే పోర్ట్రేట్స్లో బాగా చూపిస్తుంది. అదైతే నాకు చాలా నచ్చింది, మంచిగా అనిపించింది నాకైతే. కొంచెం ఇంప్రెసివ్గా స్టార్టింగ్ స్టేజ్లో అయితే నాకైతే అనిపించింది. ఇంకా కెమెరాస్లో మనకి స్టెబిలైజేషన్ వీడియోస్ తీసేటప్పుడు మనకి 4Kలో చాలా మంచిగా అయితే రెజల్యూషన్ అయితే రావడం జరుగుతుంది. అల్ట్రా స్టెబిలైజేషన్ ఆప్షన్ ఉంటుంది, దాంట్లో కూడా మనం 4K వీడియోస్ అయితే తీసుకోవచ్చు. 4K 60 FPSలో
అలాగే మనకి 8K కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. 8K 24 ఫ్రేమ్స్లో అయితే మనం వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా మనం 4K 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. స్టెబిలైజేషన్ కూడా బాగుంటుంది. మనకి ఫొటోస్ కూడా మంచిగానే వస్తాయి. కొంచెం 0.6x కూడా మనకి వైడ్ యాంగిల్లో కూడా మనం తీసుకోవచ్చు ఫొటోస్ అయితే సెల్ఫీ తీసుకునేటప్పుడు. అలాగే ఫ్రంట్ డిస్ప్లే వచ్చేసరికి మనకి 4 సైడ్స్ క్వాడ్ కర్వ్, అంటే 4 చోట్ల కూడా 4 వైపులు కూడా మనకి క్వాడ్ కర్వ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి మరీ ఓవర్ కర్వ్ అయిపోయి మనం ఇంతకుముందు భయపడేవాళ్ళం కర్వ్ డిస్ప్లే కింద పడితే ఎక్కువ కాస్ట్ అవుద్ది అని చెప్పి. ఇది కూడా కాస్ట్ ఉంటుంది, కాకపోతే అంత త్వరగా మనకి ఎఫెక్ట్ అవ్వదు కింద పడేటప్పుడు అని నా ఒపీనియన్. ఎందుకంటే పూర్తిగా కర్వ్ ఉండదు, చాలా సెమీ కర్వ్ లాగా కొంచెం అయితే ఉంటుంది. 4 వైపులు కూడా మనకైతే లైట్గా కర్వ్ అయితే ఉంటుంది. చాలా డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. అలాగే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే వస్తుంది. చాలా యాక్యురేట్గా ఫాస్ట్గా అవుతుంది. మనం అయితే ఇలా ట్యాప్ చేయగానే మనకైతే అన్లాక్ అయితే వితిన్ సెకండ్స్ కూడా కాదు, చాలా మిల్లీ సెకండ్స్లో అయితే మనకి అన్లాక్ అయితే మొబైల్ అయితే అయిపోతుంది. స్క్రీన్ బ్రైట్నెస్ వచ్చేసరికి మనం బయటకు వెళ్ళేటప్పుడు కూడా సన్లైట్లో కూడా ఈజీగా యాక్సెస్ చేసేలాగా బ్రైట్నెస్ అనేది బెస్ట్ అయితే ఉంటుంది. మనకు ఆటో బ్రైట్నెస్లో పెట్టుకున్నప్పుడు మనకైతే బెటర్, ఎందుకంటే సన్లైట్లోకి వెళ్ళగానే ఆటోమేటిక్గా స్క్రీన్ అనేది బ్రైట్ అవుతుంది. మనం చీకట్లో ఇలా ఎదుర్కోవాల్సిన అవసరం అయితే లేదు, బాగుంటుంది మనకి డిస్ప్లే అయితే. అలా కూడా మనకి ఇంకోటి నాకు నచ్చింది ఈ ఫోన్లో అలర్ట్ స్లైడర్ అండి. అలర్ట్ స్లైడర్ వచ్చేసరికి మనకి వైబ్రేషన్ సైలెంట్లో ఇంకా పెట్టుకోవడానికి మనకైతే బాగుంటుంది. పైన కంట్రోల్ సెంటర్లో అయితే మనకి సైలెంట్ ఆప్షన్ అయితే ఉండదు. దీంట్లోనైతే అలర్ట్ స్లైడర్ అయితే సైడ్కి ఇస్తాడు. ఒప్పో OnePlusలో మనకి హై ఎండ్ మోడల్స్లో ఇది మనకి బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు నెక్స్ట్ వెర్షన్స్లో ఉంచుతాడు లేదో డౌట్, ఎందుకంటే తీసేవచ్చు అని చెప్పి కొంచెం రూమర్స్ అయితే నడుస్తున్నాయి. OnePlus 14లో మనకి చెప్పలేము. ఫోన్ బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకుంటే మనకి బ్లూ కలర్ లెదర్ ఫినిష్తో అయితే రావడం జరుగుతుంది. ఇందులో 2 కలర్స్ అయితే నేను ఉన్నప్పుడు చూశాను, బ్లాక్ కలర్ అండ్ బ్లూ కలర్. రెండిట్లో ఏదైనా తీసుకుందాం అనుకుంటే నేనైతే బ్లూకి అయితే ప్రిఫర్ చేసుకున్నాను. ఎందుకంటే దాని బ్యాక్ సైడ్ మనకి లెదర్ ఫినిష్ అనేది చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు స్టోర్లో ఏమైనా ఫిజికల్ డెమో అయితే ఉంటే ఒకసారి మనం బ్యాక్ సైడ్ మీరు ఫీల్ అవ్వండి, టచ్ చేసి మీకు చాలా నచ్చుతుంది బ్లూ కలర్ అనేది. మనం అలాగే పౌచ్ చేసేస్తాం కాబట్టి దానికి అయితే ఏం డ్యామేజ్ కూడా కాదు, చాలా ప్రీమియంగా ఉంటుంది. అందుకని నేను సజెస్ట్ చేస్తున్నాను. అలాగే మనకి స్పీకర్స్ వచ్చేసరికి స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కింద స్పీకర్తోనే ఎక్కువ మనకి లౌడ్ వాయిస్ అనేది రావడం జరుగుతుంది ఫ్రంట్ స్పీకర్తో కన్నా. ఇదైతే చాలా సౌండ్ అయితే బాగానే ఉంటుంది. కాకపోతే దీంట్లో డాల్బీ అట్మాస్ అనేవి లేవు, తీసేశారు. డాల్బీ అట్మాస్ అయితే వీళ్ళు కొలాబరేషన్ అయితే అవ్వలేదు. నార్మల్గా నేను ఇంతకుముందు OnePlus Nord 3 వాడాను కదా, దాంట్లో అయితే డాల్బీ అట్మాస్ అయితే ఉండేవి, కొంచెం బీట్స్ అయితే బాగుండేవి. దానికి ముందు ఐఫోన్ వాడాను, దాంట్లో కూడా డాల్బీ ఉండేది, చాలా బాగుండేది క్వాలిటీగా ఆడియో. దీంట్లో వచ్చేసరికి కొంచెం డిఫరెన్స్ అనేది చాలా నేను అబ్జర్వ్ చేశాను. కాకపోతే కొన్ని రోజుల తర్వాత నాకు ఇదైతే అలవాటు అయిపోయింది. ఇప్పుడు అంత త్వరగా నేను దాన్ని డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నాను. బాగానే ఉంది, సో నాకైతే నచ్చింది. అలాగే దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే ఐఆర్ బ్లాస్టర్ కూడా ఇచ్చారు. 3.5mm జాక్ అయితే ఇవ్వలేదు. సో మనం USB పోర్ట్ ద్వారా మనం 3.5mm జాక్తో అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. మనకైతే కేబుల్ ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి ఉంటుంది మనమైతే. అలాగే దీంట్లోన IP69 రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. IP69 అంటే మీకు తెలిసిందే కదా. IP68 అంటే మనం వాటర్లో 30 మినిట్స్ 1.5 మీటర్స్ వాటర్లో పెట్టినా సరే ఈ ఫోన్ అనేది సర్వైవ్ అవుతుంది. ఇది IP69 కాబట్టి దీంట్లో ఎక్స్ట్రా ఏంటంటే మనం వాటర్ జెట్స్తో ఇప్పుడు మనం వాటర్ వాష్ చేసేటప్పుడు జెట్స్ లాంటివి ఉంటాయి కదా, ఆ పంపుతో ఫోర్స్గా మనం వాటర్ దీని మీద కొట్టినా సరే దీంట్లో లోపలికి అయితే వాటర్ వెళ్ళదని వాళ్ళైతే రేటింగ్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా IP69 రేటింగ్ అనేది ఫోన్ వాడుతున్న కొద్దీ రేటింగ్ అనేది తగ్గిపోతుంటుంది. సో ఇది మీరు గమనించగలరు. మీరు నాది ఫోన్కి ఇలా ఉంది కదా అని చెప్పి నేను గట్టిగా వాటర్లో పడేయడం, విసిరేయడం, వాటర్తో అలా వాష్ చేసిన వాటర్తో కొట్టడం అలాంటివి చేయకండి. అది జస్ట్ మనం ఎప్పుడైనా మిస్టేక్ పడిపోతే అలాంటి వాటిలో ఇలాంటి ఫీచర్ అనేది మనకి యూజ్ అవుతుంది అంతే, మాత్రం మన దానికి ఎక్స్పెరిమెంట్లు చేయడానికి అయితే కాదు ఈ ఫీచర్ అనేది. సో అది అర్థం చేసుకొని మీరైతే దాన్ని యూటిలైజ్ చేస్తారని అనుకుంటున్నాను ప్రాపర్గా. దీనికైతే వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయడం జరిగింది. మనకైతే బ్యాక్ సైడ్ అయితే మనకి మ్యాగ్నెట్ అయితే దీనికి ఉంటుంది కాబట్టి మనం రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా దీనికైతే ఉంది ఖచ్చితంగా. దీనికి ఇంకా ఛార్జింగ్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 100 వాట్స్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది బాక్స్లోన. మనకి ఇంకోటి ఏంటంటే మనకి 6000 mAh బ్యాటరీ దీనికి ఇవ్వడం జరిగింది. 6000 బ్యాటరీ అంటే మనకి దగ్గర 1.5 డే అయితే నాకైతే వచ్చింది స్టార్టింగ్లో. ఇప్పుడైతే మాత్రం
ఒక 1 డే అయితే కంప్లీట్గా వస్తుంది. ఇంతకుముందు చాలా సేపు అయితే వచ్చేది. ఇప్పుడు అప్డేట్స్ వచ్చాక తగ్గింది. ఎందుకో మరి వాళ్ళకే తెలియాలి. తగ్గించారా లేదంటే అది ఆప్టిమైజ్ అలా చేశారా ఏంటో మనకు తెలియట్లేదు. కన్జ్యూమ్ ఎక్కువైపోతుందో లేదో తెలియదు. నాకైతే నేనైతే నోటీస్ చేశాను. చాలా ఈజీగా అర్థమైపోయింది నాకైతే. అప్పటికి ఇప్పటికి నా యూసేజ్ ఏం మారలేదు. ఇంకా ఫోన్ కొత్తలోనే మనం ఎక్కువ వాడుతాం యాక్చువల్గా ఫోన్ అనేది. కానీ అప్పుడైతే ఎక్కువ వచ్చింది. ఇప్పుడైతే తగ్గింది. అలాగని బ్యాటరీ పర్సెంటేజ్ హెల్త్ కూడా మనకు తగ్గలేదు. 100% ఉంది. ఇంతకుముందు నార్డ్ 3 అయితే మాత్రం చాలా విపరీతంగా తగ్గిపోయింది. అయితే మనకి 98కి అయితే వచ్చేసింది. జస్ట్ 6 మంత్స్‌లోనే 98% వచ్చేసింది నార్డ్ 3 అనేది. అది 5000 mAh బ్యాటరీ. కొంచెం వీక్‌గా ఉండేది. బరువు కూడా ఉంటది ఫోన్ మాత్రం. దీని వెయిట్ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ అనే ఫీల్ కూడా మీకు ఉండదు. లైట్ వెయిట్ అయితే ఉంటుంది. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. 200 గ్రామ్స్ ఆ రేంజ్లో అయితే మనకి ఇది వెయిట్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే దీంట్లో సిమ్స్ వచ్చేసరికి మనకి మనం 5G సిమ్స్ అయితే వేసుకోవచ్చు. ఇంకా అందులో అడిషనల్గా ఏంటంటే ఈ సిమ్ కింద కన్వర్ట్ చేసుకుని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ సిమ్ కింద పెట్టుకుంటే మనకి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఫోన్ పోయినా సరే అంత త్వరగా వాళ్ళు సిమ్ తీయడానికి ఉండదు. ఎందుకంటే అది ఈ సిమ్ కాబట్టి మనకి అందులో ముందుగానే లాక్ అయిపోయి ఉంటుంది. అది కొంచెం బెస్ట్ ఆప్షన్ అనేది మనం చెప్పుకోవచ్చు ఈ సిమ్ కాబట్టి. సో మనకి ఇంకా లాస్ట్గా వచ్చేసరికి ప్రైస్ దగ్గరికి వచ్చేసరికి నేను కొనేటప్పుడు ఇది 70,000 అని చెప్పాను కదా. ఈ ప్రైస్ అనేది అప్పుడైతే ఉండేది 3 మంత్స్ బ్యాక్. ఇప్పుడు మన సేల్లో ఏమని పెట్టారంటే 66,000 పెట్టడం జరిగింది. 70,000 ఫోను. అలాగే 77,000 ఉన్న ఫోను 74, 73 అలా పెట్టడం జరిగింది. ఇంకా కార్డ్ ఆఫర్ ఒక 6,000 అలాగా చేంజ్ అయితే పెట్టడం జరిగింది. సో ఇప్పుడు నేను అప్పుడు కొన్నప్పుడు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉండేది. ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫర్ తీసేశాడు మొత్తం. ఇప్పుడు నేను అప్పుడు నాట్ 3 18,000 పెట్టి కొన్నాడని చెప్పాను కదా ఎక్స్చేంజ్ అనేది. ఇప్పుడు అది 10,200 ఎంతో ఉంది దానికి ఎక్స్చేంజ్ వాల్యూ. సో అది 8,000 అక్కడ తగ్గించి ఇది ఈ విధంగా ఆఫర్స్ కింద అడ్జస్ట్ చేస్తాడు. ఈ ఆఫర్సే రొటేషనల్ అవుతాయి. మనం ఎక్సైట్ అయిపోతాం. కొన్నిసార్లు మాత్రం మెయిన్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు 4,000 3,000 తగ్గించాడు కదా, అలా తగ్గిస్తే మాత్రం కొంచెం మనం బెటర్గా బెనిఫిట్ అవుతాం అన్నమాట. సో అది మీకు బెనిఫిట్ ఉంటుంది. సో మళ్ళీ దసరా సేల్స్లో ఇంకా బెస్ట్ ప్రైస్కి అయితే ఇవ్వడం జరగవచ్చు. అప్పటి వరకు వెయిట్ చేస్తామంటే వెయిట్ చేయండి. లేదంటే ఇప్పుడు ప్రెజెంట్ సేల్లో ఒకవేళ అలాంటి ఆఫర్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయితే సో మీరైతే కన్సిడర్ చేయొచ్చు. ఈ ఫోన్ అయితే తీసుకొచ్చా లేదా అంటే మాత్రం నేను ఖచ్చితంగా తీసుకొచ్చని చెప్తాను. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే ఇందులో కూడా ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేదు. నాకు iQOO 13 ఉన్నా సరే నేను OnePlus 13కి ఎందుకు వెళ్ళానంటే నాకు ఇది యూజర్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఇష్టం. UI అనేది మనకి OnePlusలో చాలా బాగుంటుంది మనకి వివో ఇచ్చిన iQOOలో కన్నా. సో దాంట్లో ఈవెన్ iQOOలో మనకి 8 Elite ప్రాసెసర్తో పాటు మనకి Q2 చిప్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళది స్పెషల్గా వేరే ప్రాసెసర్ అది స్పెషల్లీ ఫర్ గేమింగ్ అండ్ ప్రాసెసింగ్ మాట అయితే వాళ్ళైతే వాడతారు. దీంట్లో అలాంటిది లేకపోయినా సరే నేను దీన్నే కన్సిడర్ చేశాను. ఎందుకంటే నాకు ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది నాకు చాలా ఇష్టం. iQOO కన్నా ఇదే బెస్ట్ ఇస్తుందని నేను నమ్ముతున్నాను. నేను ఇంతకుముందు యూజ్ చేశాను కాబట్టి వివో ఫోన్ కూడా యూజ్ చేశాను. సో దానికన్నా నాకు OnePlusలోనే ఆ ఫ్లూయిడ్ నేచర్ అనేది నాకు నచ్చింది. సో ఇది బెస్ట్ అని చెప్తాను మనకి యూజర్ ఎక్స్పీరియన్స్ పరంగా కూడా. ఒకవేళ iQOOకి వెళ్ళాలనుకుంటే ఓన్లీ ఫర్ గేమింగ్ వెళ్తానంటే దానికి వెళ్ళండి. దాంతోపాటు మనకి కెమెరా కూడా బాగుండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా OnePlus 13కే వెళ్ళండి. యూజర్ ఎక్స్పీరియన్స్ మీద కూడా మీకు ఉండాలి అనుకుంటే మాత్రం మంచి ఫోన్ లవర్ అయితే మాత్రం OnePlus 13కి అయితే వెళ్ళొచ్చు. మరి iPhone 16 ఒకటి ఉంటుంది కదా, 50,000 వస్తుంది కదా అంటే iPhone 16 అనేది నేనైతే దీనిగా ఎందుకు వద్దు, ఏదో షోకనే తీసుకోవాలి కానీ దీనికన్నా స్పీడ్గా దానికి బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతుంది. అలాగే మనకి ఏదో డైనమిక్ ఐలాండ్ దీంట్లో కూడా అలాంటి ఫీచర్స్ అనేవి ఉన్నాయి, ఇది తెచ్చేసాడు. ఇంకేముంది చెప్పండి. దాని మీద కొంచెం పెద్ద డిస్ప్లే ఉంటుంది, బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది, మంచి ప్రాసెసర్ ఉంటుంది. ఏ అంటారా, ఏ అనేది దీంట్లో చాలా బెటర్గా వర్క్ అవుతుంది. దాంట్లో మనం మళ్ళీ ప్రీమియం సబ్స్క్రిప్షన్లు తీసుకోవాలి. దీంట్లో అలాంటి అవసరం లేదు, ఎందుకంటే ఫ్రీ కాబట్టి. మనకి ఆండ్రాయిడ్ అంటే మనకి తెలిసిందే కదా, ఫ్రీ అనే ఉంటాయి మ్యాక్సిమం కూడా. మనకి యాప్ స్టోర్స్లో కానీ సబ్స్క్రిప్షన్లు కానీ దీంట్లోనే చాలా తక్కువగా చీప్ రేట్స్ ఉంటాయి. దాంతో కన్నా మన యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ కానీ స్పాటిఫై కానీ ఏదైనా సరే. సో మనకి ఆండ్రాయిడ్ బెటర్ కాబట్టి ఇదైతే తీసుకోండి అని చెప్తాను. ఇంకా ఎందులో ఐఫోన్ కన్నా బెటర్ అంటే మనకి ఏఐలో వచ్చేసరికి నేను డైలీ లైఫ్లో ఒకటి చెప్తాను సంఘటన. నేను ఒకసారి బయటికి వెళ్ళి మార్కెట్ వెళ్ళేటప్పుడు మా మదర్ ఫోన్ చేసి కొన్ని లిస్ట్ అయితే చెప్పారు తెమ్మని. నేను యాక్చువల్గా ఫోన్లో ఉన్నప్పుడు చెప్తే నేను మర్చిపోతాను. అప్పుడు ఏం చేశానంటే కాల్ రికార్డర్ ఆన్ చేశాను. దీంట్లో వాయిస్ కూడా రాదు కాబట్టి దానికి ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ ఫాలో అయితే వాయిస్ కూడా మనకైతే రికార్డ్ చేసింది వినిపించదు.
సో నేను రికార్డ్ చేసుకున్న తర్వాత నేను రికార్డ్స్లోకి వెళ్ళి దాన్ని మనకి ఏఏ సమ్మరీ అని ఉంటుంది, కాల్ సమ్మరీని జనరేట్ చేశాను. మనకు ఒక 30 సెకండ్స్లో వచ్చేస్తుంది. సమ్మరీలో మనం ఏ రీజనల్ లాంగ్వేజ్లో మాట్లాడితే ఆ రీజనల్ లాంగ్వేజ్లోనే మనకి జనరేట్ అవుతుంది టెక్స్ట్ అనేది. తెలుగులో మాట్లాడుకున్నాం కాబట్టి నేను దేని గురించి మాట్లాడుకున్నామో ఆ లిస్ట్ అంతా కూడా మనకి క్లియర్గా మనకి ఈ ఫోన్ అయితే జనరేట్ చేసింది. నాకైతే చాలా బెస్ట్ ఫీచర్ అనిపించింది. ఏవి మిస్ అవ్వలేదు, మేము మాట్లాడుకున్నవి అబ్సల్యూట్గా కరెక్ట్గా యాక్యురేట్గా చాలా బెటర్గా ఇచ్చేసింది. నేను దాన్ని బట్టి లిస్ట్ అయితే నేను తీసుకెళ్ళాను. సో ఇలాంటి ఫీచర్స్ అయితే అన్నీ ఉన్నాయి. సర్కిల్ టు సెర్చ్ కూడా ఉంటుంది మనకి Android 15 రావడం వల్ల. ఇంకా దీనికి అప్డేట్స్ కూడా 4 years వరకు ఉంటుంది కాబట్టి మనకి హ్యాపీగా మనం దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఇది బెస్ట్ అని అంటున్నాను నేనైతే. ఇది నా రివ్యూ మాత్రం. ఇంకా దీని గురించి ఏదైనా మిస్ అయితే మాత్రం మీరు కింద కామెంట్లో చేయండి. నేను ఇది ఖచ్చితంగా కామెంట్ చేయగానే నేను దానికి రెస్పాండ్ అవుతాను. లేదా దాని గురించి వీడియో చేయాల్సి వస్తే ఖచ్చితంగా చేస్తాను. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. జై హింద్.